ఈ రోజున మీరు గమనిస్తే మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే రైతే రాజు అన్నది అది నిజం కాదు అన్న విషయం మీకు తెలుసు. ఇదేంటంటే ఈ సందేశం ఈ విషయం మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే వస్తువులు తీసుకుని ఆరోగ్యాలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉందాం అనుకున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది. ఎందుకంటే ఈ రోజున మనం షాపులకి వెళ్ళి మనం కొనుక్కుంటున్నాం అంటే వాడు ఇచ్చేది చాలా కల్తీనే. షాపులో దొరికేది 100% కల్తీనే. ఎందుకు చెప్తానేనండి, కందిపప్పు ఏదైతే ఉందో అది ఫుల్గా పాలిష్ పట్టి కందిపప్పు బాగా షైనింగ్ రావడానికి కానీ బాగా రంగుగా కనపడడానికి కానీ అట్లా ఆ రకంగా దళారీ వ్యవస్థ కల్తీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయడం జరుగుతుంది. కారం ఏదైతే ఉందో అది కారం కాదు. ఎందుకంటే ఎండుమిర్చి మనం కొని మనం ఆడించుకుంటే ఎంత ఖరీదు అవుతూ ఉంది, అది ఎంత డబ్బు ఖర్చు అవుతూ ఉంది. మనం షాప్కి వెళ్ళి ఎండుమిర్చి కొనుక్కుంటే ఎంత ఖర్చు అవుతూ ఉంది. మీరు ఎప్పుడు మిత్రులారా అంటే మధ్యతరగతి కుటుంబాలు కానీ చిన్న చిన్న కుటుంబాలు కానీ ఎలా ఆలోచిస్తాయి అంటే మనకి ఏదైతే రేట్లు మనకు అందుబాటులో ఉన్నాయో, ప్రైస్ ఏదైతే ఉందో అందుబాటులో ప్రకారం మనకి తక్కువకి ఇస్తే బాగుండు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే అలుసుగా చేసుకుని దళారీ అండ్ కల్తీ వ్యవస్థ ఏదైతే ఉందో అది రెచ్చిపోతూ ఉంది. మనము తెల్లాలేస్తే న్యూస్ ఛానల్లో చూస్తూ ఉన్నాం, ఇక్కడ కారం పట్టుకున్నారు, లేకపోతే ఇక్కడ పాల పౌడర్ పట్టుకున్నారు, లేకపోతే ఇన్ని కల్తీ వస్తువులు ఉన్నాయి. లేదు రెస్టారెంట్లోకి వెళ్తే రెస్టారెంట్కి వెళ్ళి ఓపెన్ చేస్తే బాగా పాడైపోయి ఆల్రెడీ ఏదైతే మాంసం ఉందో అదంతా కూడా పాడైపోతుంది అని తెల్లారేసి చూస్తున్నాం. నేను అదే చెప్తున్నాను మిత్రులారా, ఇక్కడ పసుపు ఏదైతే ఉందో మిత్రులారా, ఇది పసుపు, ఇది న్యాచురల్ పసుపు. ఇది మీకు బాగా ఓకే రంగురంగులుగా కలర్గా కనపడదు ఇక్కడ మీరు గమనిస్తే మిత్రులారా. అట్లాగే మనం బయట ఏదైతే పసుపు ఉందో అది కూడా ఏంటంటే చాలామంది అంటుంటారు బాగా కనపడాలండి, బాగా ఎల్లోగా. ఇక్కడ పసుపు స్మెల్ చూస్తే కూడా మిత్రులారా చాలా అద్భుతం. నేను అదే చెప్తున్నాను మిత్రులారా, ఇదేంటంటే ఏదైతే పసుపు ఉందో మీకు ఓకే రంగురంగులుగా కనపడదు, అది న్యాచురల్గా కనపడుతూ ఉంటుంది. కారం కూడా అంతే మిత్రులారా, కారం కూడా బాగా ఎర్రగా ఉండదు కారం. మీరు అది గమనించాలి. మనము తెల్లారు లేస్తే మనం బ్రేక్ఫాస్ట్ విషయంలో తీసుకుంటే చట్నీ చేస్తే అందులో ఎండుమిర్చి వాడతారు. ఎండుమిర్చికి ఎన్నిసార్లు మందులు కొడుతున్నారంటే ఎండుమిర్చి కూడా చాలా ప్రమాదం. తర్వాత మన నూనె ఏదైతే ఉందో రెగ్యులర్గా మనం వాడే నూనె అది కూడా ప్రమాదమే. అది నేను చెప్పడం కాదు, చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాడు వేరుశనగ నూనె చేస్తూ ఉంటాడు, మన ఫంక్షన్లో కానీ లేకపోతే టిఫిన్ హోటల్స్లో కానీ వాడుతూ ఉంటారు. వేరుశనగ నూనె వేస్తాడు, అది కనీసం కట్ చేయడు. అది ఆ ప్యాన్ ఏదైతే మూకుడు ఉందో ఆ మూకుడు ఇట్లా పెట్టేస్తాడు. అంటే అప్పటికి అది వేడెక్కుంటుంది, ఆ ప్లాస్టిక్ దానికి కరిగి ఆ ప్లాస్టిక్ కరిగి అందులోకి వెళ్ళిపోతుంది. ఆ నూనె కూడా ఎంత దారుణం అంటే మిత్రులారా, ఇది చెప్పాలంటే కూడా చాలా బాధ. మనం ఏం ఆహారం తింటున్నాం నిజంగా. మొన్న నాకు తెలిసిన మిత్రుడు ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్లో. ఆ మిత్రుడు ఫోన్ చేస్తే ఎలా ఉన్నారండి అంటే బాగున్నాం, అది చెప్పండి ఏంటి సమాచారం అంటే నేను చెప్తున్నాను. ఏముందండి కాస్త ఒంట్లో ఏం బాగుంటలేదు, ఈ మధ్యన జ్వరం వచ్చినట్టు అనిపించింది, ఈ మధ్యన డ్యూటీకి కూడా సరిగ్గా వెళ్ళలేదు, అదే కొంచెం ఇంటికి వచ్చి 4 రోజులు ఉందాం అనుకుంటున్నాను. నేను అదే చెప్తున్నాను మిత్రులారా, తినే బియ్యం ఏవైతే ఉన్నాయో అది విషం. ఎందుకంటే వరి మనం నాట్లేసిన కాడి నుంచి కలుపు మందులు కొట్టి దాన్ని నాశనం చేసాం. తర్వాత దానికి ఎన్ని మందులు కొడతామంటే మనం చూస్తూ ఉన్నాం.
కూరగాయలు పండించే రైతులు కూడా అలాగే తయారైపోయారు. నూనె ఏదైతే ఉందో అది అలాగే అయిపోయింది. మనకి మినరల్ వాటర్ అని చెప్పి ఆరో వాటర్ అంటే ఏంటంటే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీటిని మొత్తం కూడా ఏమీ లేకుండా తీసేసేసి జీరో మినరల్స్ అనమాట. దాన్ని ఆర్ఓ వాటర్ అంటే ఏమీ ఉండవని అర్థం. మీరు గమనించాలి మిత్రులారా. అంటే ఇంకా మన ఆరోగ్యాలు ఎలా బాగుంటాయి? కానీ విషయంగా చెప్పాలని మిత్రులారా, ప్రకృతిలో ఇంకా గాలి చాలా మటుకు కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది. ఎంతో కొంత ప్రకృతి మనం బతికిస్తున్నాం. ఎందుకంటే విశ్వ ఆహారం మొత్తం తిని మనం ఈ రోజున ఇలా ఉన్నాము అంటే ప్రకృతికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ రోజున దళారీ వ్యవస్థ ఎలా తయారైపోయింది, ప్రతిదీ కల్తీ చేయడం. అందుకని నేనేం చెప్తున్నాను మిత్రులారా, రైతులు ఉన్నారు కదా, మన రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించి వాళ్ళు మనకి ఏం కావాలో అవి నిల్వ చేసి అవి మనం అడిగినప్పుడు ఇస్తే మనకు సంతోషం కదా. నాకు మొన్న ఆవిడ వీడియో పెట్టింది, మనం పంపించిన వస్తువులు అవి మూటలో ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క మూటల్లా ఓపెన్ చేసినప్పుడు అది మనం మినపప్పు కానీ పెసరపప్పు కానీ మనం బియ్యాలు కానీ పంపించినప్పుడు అది ఓపెన్ చేసి చూస్తున్నప్పుడల్లా ఆవిడకి అంటే ఆనందంతో నాకు వీడియో పెట్టింది. ఆ మూట ఓపెన్ చేసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేసింది. నేను అన్నాను, మూట ఓపెన్ చేసినప్పుడు ఆనందం వేయడం కదమ్మా, ఆహారం వండుకు మీరు తిన్న తర్వాత మీ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అప్పుడు నాకు చెప్పండి. ఆవిడ మిత్రులారా, షుగర్ ఉంది ఆవిడ వయసు వచ్చేసి 43-44 ఏళ్ళు ఉంటాయి. నేను ఆవిడ సోదరభావంతో మాట్లాడుతుంటాను ఆవిడతో. నేను అదే చెప్తున్నాను మిత్రులారా, ఏంటంటే అంతకుముందు మన నవారా పంపించాం. ఈ మధ్యకాలం ఏంటంటే నా ఇంట్లో ఏదైతే కల్తీ ఆహారం ఉందో, అంతకుముందు నేను ఏదైతే విషయం తిన్నానో అదంతా నాకు అవసరం లేదు, మీరు ఏదైతే పండిస్తున్నారో నేను అది తీసుకుంటానంటే ఆవిడ పంపించడం జరిగింది. నేను అదే చెప్తాను మిత్రులారా, మన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు అందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసినా లేదు మీకు మీరుగా పండించుకున్నా అదేంటి ఆహారమే ఔషధం అవుతుంది, అది 100% నిజం. మీరు ఎప్పుడైతే షాపుల్లో కొనడానికి ఎక్కువ ఇష్టపడ్డారో అదంతా విషయమే. ఆఖరికి దానిమ్మకాయని కూడా పాడు చేశారు మిత్రులారా. దానిమ్మకాయ ఏదైతే ఉందో దానికి పాడవకుండా లోపల ఇంజక్షన్ చేస్తూ ఉన్నారంట. దానిమ్మకాయ చేస్తున్నారు, పుచ్చకాయ చేస్తూ ఉన్నారు. ఇంకేంటంటాం మనం? నిజంగా కొంతమంది ఏమంటారంటే తెలిస్తే ఏమీ తిన్నాం. అంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళలేదులేండి. రైతులు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, జెన్యున్గా పండించే రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ మిత్రుడు ఎందుకన్నాడంటే వీటి గురించి తెలియక మాట్లాడేమో పొరపాటున అని అనుకుంటూ ఉంటాను. అంటే తెలిస్తే ఏమి తిన్నాం కాదండి. ఎందుకంటే మన దేశవాళీ విత్తనాన్ని బతికించేవాళ్ళు, దేశవాళీ బియ్యాలను పండించేవాళ్ళు, మినువులు పండించేవాళ్ళు, నువ్వులు పండించేవాళ్ళు లేదు. కొంతమంది మిత్రులు వాళ్ళ ఇంటి కోసం ఏదైతే సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ పండించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు మిత్రులారా, మనకు కూడా అవకాశం ఉంటే అలా చేద్దాము. రెండోది ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను మిత్రులారా, ఏంటంటే ఇది బాధ. మనం దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళని పెంచి పోషించి మన ఆరోగ్యాలు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి మన ఆరోగ్యాలు పాడైపోయిన ఈ ఆరోగ్యాలు తీసుకెళ్ళి ఆరోగ్యంతో పాటు ఇన్ని డబ్బులు పట్టుకెళ్ళి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టవలసిన అవసరం లేదు. మనం ఎప్పటి నుంచి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో రైతులు మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి 1-2 సార్లు వెళ్ళడం, మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వమని మనం చెప్పి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు మిత్రులారా. చాలామంది మిత్రులారా, నేను అదే చెప్తున్నాను, రైతుగా ఉంటే అవ్వదు. రైతే రాజు అవ్వాలంటే మన వినియోగదారులకి 365 రోజులు కూడా మనం ఏమైతే పండిస్తున్నామో అవి ఇచ్చిన రోజునే మనం రాజులు అవుతాం తప్ప ఎప్పుడు కూడా మనం ఏదో పండించేసాము ఒకసారి వాడికి ఇచ్చేస్తే వాడు ఎంతో ఇస్తాడు, వాడు నిర్ణయించడం మిత్రులారా. నేను రైతుగా నేను పండించే వస్తువుకి నేను ధర నిర్ణయించాలి. మీరు పండిస్తే మీరు నిర్ణయించాలి తప్ప వాడెవడో. ఈ రోజున మనం ఏదో వస్తువు కావాలని ఫ్యాన్సీ షాప్కో లేకపోతే ఒక స్టాల్కి వెళ్తూ ఉంటాం, వాడు ధర పెడుతూ ఉంటాడు, అక్కడ బేరం ఆడటం కూడా ఉంటుందా? ఉండదు. అటువంటప్పుడు మనం పండిస్తే బస్తా 2000 ఇస్తాం, 1650 ఇస్తాం. ఈ పరిస్థితికి దిగజారిపోతాము మనం. ఇటువంటి రోజుల్లో ఇటువంటి సమయాలు మనం గడిపేసాము. అదంతా గడిచిన కాలం
అంతా ఏదో అయిపోయింది. ఇప్పటి నుంచి కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వాళ్ళకి ఎవరికైతే కావాలో వాళ్ళకి మనం అది ఇచ్చే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మన మిత్రులు కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ విషయంలో 100% నేను విజయం సాధించాను, ఇది నిజం. ఈ రోజున నేను ఎప్పుడు కూడా నేను నా కుటుంబం కోసం పండించుకోవాలి, నా కోసం పండించుకోవాలి అని నేను ప్రకృతి వ్యవసాయానికి వచ్చినప్పుడు కూడా నేను పూర్వజన్మ కర్మఫలం ఉంది, లేకపోతే నేను మీకేదో చెప్పాలి, లేకపోతే మీ ద్వారా నేనే నేర్చుకోవాలి అన్న ఆలోచనతో ఈ రోజున మీరు, భగవంతుడు, ప్రకృతి ఏదైతే ఉందో ఇదంతా నాతో చేపిస్తుందని నేను నమ్ముతాను మిత్రులారా. 100% నేను అదే అంటూ ఉంటాను. చాలామంది మిత్రులు అయ్యా ఎలా ఉన్నారంటే భగవంతుడి దయ వల్ల మీ దయ వల్ల బాగున్నాం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు. మీరు కూడా మనకి ఏదన్నా కావాలితే అది సలహాలైనా సూచనలైనా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే నేనున్నాను అని చెప్పేది మీరైనా ఉన్నారు కదా. ఎందుకంటే నేను అది బాగా నమ్మి అది ఫాలో అయ్యే వ్యక్తిని మిత్రులారా. ఎందుకంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చేస్తారు. మీకు ఎవరైతే కావాలో వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా మీ ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకున్న ప్రతి మిత్రుడు కూడా ఇలా చేయండి. ఎందుకంటే మీరు వాడే నూనె, మీరు వాడే బియ్యం, మీరు వాడే పాల ప్యాకెట్లు అంతా విషయం అయిపోయినాయి. డబ్బా పెరుగుని వాడుతూ ఉన్నారు. డబ్బా పెరుగు కూడా మిత్రులారా అంటే ఈరోజు తోడు పెడితే పాలు రేపటికి ఏమైపోతా ఉన్నాయని మనం ఆలోచిస్తే ఈరోజు తోడు పెడితే ఉదయం తోడు పెడితే సాయంత్రం కానీ రేపు మార్నింగ్ తినేస్తాం. అంటే 24 గంటల లోపే వాడేస్తాం, అయిపోతుంది. అదే 2-3 రోజులు నిలవ పెడితే అది ఎట్లా అంటే ఆవు పెరుగు తీసుకుంటే 2-3 రోజులు నిలవ పెడితే దాని మీద మేగడ మీద బూజుల్లే పట్టేస్తుంది మిత్రులారా. అటువంటిది వాడి డబ్బాలో వాడేదో డేట్ వేస్తాడు, ఆ డబ్బాలో నిలవ పెడతాడు. అది మనకేదో ఫంక్షన్కో లేదా మన ఇంట్లోకి అప్పటికప్పుడు తెచ్చుకుని తినేయడం. మిత్రులారా ఈ విషయం విని చాలామంది మిత్రులు బాధపడుతూనే కానీ అవకాశం లేదు మేము ఎలాగే చేసుకుంటున్నాం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ అవకాశం ఉన్న మిత్రులు ఎవరైనా మిత్రులారా మన ప్రకృతి వ్యవసాయం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించండి. మీకు ఏమేం కావాలో ఈ రోజు నుంచి కూడా మిత్రులారా. తెల్లారులు ఇస్తే పక్షులు ఉన్నాయి. పక్షికి తెలుసు మనకి ఎక్కడ ఆహారం దొరుకుతుంది, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏం కావాలి, నేను ఎంత తింటున్నానని. అటువంటిది మనం ఎన్నో సాధించాము, మనకి ఇంత జ్ఞానం ఉందని చెప్పి మనం ఆలోచించమా? మనం ఏం ఆహారం తింటున్నాం, ఇందులో విషయం ఎంత ఉంది. ఈ రోజున తింటే నేను అదే చెప్తాను మిత్రులారా మీ అందరికీ, మనం ఎరుకుతో బతకాలి అంటే మనము ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది, రేపు ఎలా ఉంది. ఈ రోజున ఈ ఆహారం తీసుకున్నాం, నేను యాక్టివ్గా లేకగలిగాను, లేకపోతే ఈ ఆహారం తీసుకున్నాను నాకు కాస్త ఒళ్ళంతా బద్ధకంగా ఉంది, లేకపోతే నేను ఈ ఆహారం తీసుకున్నాను కడుపులో కాస్త ఏదో ఇబ్బందిగా ఉంది అని అర్థమవుతుందిగా మిత్రులారా. ఇప్పుడు మనం ఏదైతే తింటున్నామో ఆహారాన్ని బట్టి మన మైండ్ పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈరోజు నేను ఎలా అయిపోయిందంటే ఏదో ఒకటి తినేయడం ఒకటి, రెండోది ఏంటంటే చాలామంది చెప్పే కారణాలు ఎన్నాళ్ళు తిన్నాం కదండి ఇప్పుడు తింటే ఏమవుతుంది. నేనైతే చెప్పేది కూడా అది, ఎన్నాళ్ళు తిన్నాము, ఎన్నాళ్ళు జరిగిన విధ్వంసాలు ఇప్పటికైనా ఆపేద్దాం. ఇప్పటికైనా మన అవకాశాన్ని బట్టి మనం మారే ప్రయత్నం చేద్దాం. మిత్రులు మీరు అందరూ గమనిస్తారు, మీరు అందరూ కూడా ఇది ఆచరణలో పెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.